నెల రోజుల పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నెల రోజుల పాలన కొత్త అనుభూతిని ఇచ్చింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు అడుగులు వేస్తోంది అని, రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు మీరంతా కూడా అని, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఉంటారని, ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెల రోజుల పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. నెల రోజుల పాలన కొత్త అనుభూతిని ఇచ్చింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి ట్వీట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనకు సంబంధించి ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే 1 month పాలనపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు క్రితమే ట్వీట్ చేశారు. సంఖ్యలు తెచ్చి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను కూడా నిర్మించేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం కూడా తృప్తినిచ్చిందని చెప్పేసి కూడా ఈ ట్వీట్ లో కూడా పేర్కొన్నారు. దీంతో పాటుగా సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాటను కూడా నిలబెట్టుకుంటూ పాలనకు అదేవిధంగా ప్రజలకు దగ్గర అంటే చేరువ చేస్తూ కూడా పూర్తిసారి మొత్తం ప్రభుత్వం ముందడుగు వేస్తున్న దానిపైన కూడా ఈ ట్వీట్ లో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2 రోజుల ప్రయాణంలో కొత్త అనుభూతినిచ్చింది. పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డలు ముఖంలో ఆనందాలు చూస్తూ రైతులకు భరోసానిస్తూ సాగిన నెలల నడక ఉజ్వల భవిత వైపు కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా ట్విట్టర్ లో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మత్తులోని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన నెలల పాలన కూడా బాధ్యతగా సాగించామని చెప్పేసి కూడా చెబుతుంది. రేవంత్ రెడ్డి నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా తన బాధ్యతను కూడా నిర్వర్తిస్తానని చెప్పేసి కూడా ఇప్పటివరకే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత నెల 7వ తేదీన కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేటికి నెల రోజుల పాలన కూడా గడుస్తుంది. నెల రోజుల పాలనకు సంబంధించిన మొత్తం కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేసిన ఆ సందర్భం అయితే కనిపిస్తుంది. నెలల్లో మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు కావచ్చు, ప్రభుత్వం ఏ విధంగా అయితే అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావిస్తుందో వాటన్నిటికీ సంబంధించినందుకు మాత్రం ముందడుగు వేస్తూ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూడా అడుగులు వేస్తుందంటూ కూడా ట్విట్టర్ లో కూడా పేర్కొన్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమాలను కూడా నిర్వహించింది. నిన్నటి వరకు మాత్రం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రం దాదాపు 1,25,00,000 వరకు కూడా అప్లికేషన్స్ వచ్చాయి. అందులో వివిధ సమస్యలు కావచ్చు, అదేవిధంగా 6 గ్యారెంటీల పథకాలు కూడా అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి అందులో భాగంగానే 6 గ్యారెంటీల్లో మాత్రం ఎవరెవరికైతే ఏ పథకానికైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా టిక్ చేస్తూ కూడా పథకాలకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే అప్లై చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మాత్రం ప్రజాపాలన కొనసాగించడానికి నెల రోజులు పూర్తి చేసుకుంది. కాబట్టి ఇదే విధంగా ఆ పాలన ప్రజలకు చేరువ చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.